Today we discuss about stacks topic. So what is mean by stack? Stack means collection of items. Collection of items is called as a stack. Here stack is a data structure. Stack is a data structure, which means stack is a storage which stores the collection of items. Okay, so here stack అనేది ఒక డేటా స్ట్రక్చర్ డేటా స్ట్రక్చర్ అంటే స్టాక్ అనేది ఒక స్టోరేజ్. ఈ స్టాక్ లోకి మనము స్టాక్ అనే స్టోరేజ్ లోకి మనం ఏం చేయొచ్చు, కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ ను ఇన్సర్ట్ చేయొచ్చు. స్టాక్ ఈజ్ ఏ స్టోరేజ్ విచ్ స్టోర్స్ ద కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్. ఓకే, సో స్టాక్ అనేది ఒక డేటా స్ట్రక్చర్. స్టాక్ లోకి మనము కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ ను ప్లేస్ చేయవచ్చు అన్నమాట. ఓకేనా? సో coming to the definition of stack, stack is a linear data structure. Linear data structure means stack is a collection of items, but items are accessed linearly. Linearly means we are accessing the elements one by one only. అంటే ఫస్ట్ ఐటమ్ ని తీసుకున్న తర్వాత సెకండ్ ఐటమ్ తీసుకుంటాం, సెకండ్ ఐటమ్ తర్వాత థర్డ్ ఐటమ్, థర్డ్ ఐటమ్ తర్వాత ఫోర్త్ ఐటమ్. సో వీఆర్ యాక్సెసింగ్ ద ఎలిమెంట్స్ లీనియర్లీ, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ as a stack. Stack is a linear data structure. Here we are accessing the elements linearly or one by one. So here stack follows the last in first out principle. Here stack follows the last in first out principle. So last in first out means here we are inserting the last inserted element is deleted first anata. స్టాక్ అనేది ఒక కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ స్టాక్ లోకి ఎలిమెంట్స్ ని ఎలా ప్లేస్ చేస్తాం, వన్ బై వన్ ప్లేస్ చేస్తాం. స్టాక్ లో స్టాక్ అనేది ఒక రూల్ ను ఫాలో అవుతుంది అంటున్నాడు. ఏంటి ఆ రూలు అంటే లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అనే రూల్ ను ఫాలో అవుతుంది. మనం ఒక ఇడ్లీ కుక్కర్ తీసుకున్నాం అనుకో, స్టాక్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇడ్లీ కుక్కర్. ఇడ్లీ కుక్కర్ లోకి ప్లేట్స్ ఎలా పెడతాము, ఫస్ట్ ప్లేట్ పెడతాం, తర్వాత సెకండ్ ప్లేట్ పెడతాం, తర్వాత థర్డ్ ప్లేట్ పెడతాం, తర్వాత ఫోర్త్ ప్లేట్ పెడతాం. బయటికి తీసేటప్పుడు ఏం చేస్తాం, ఫస్ట్ ప్లేట్ బయటకు వస్తుందా, ఫస్ట్ లో రాదు. లాస్ట్ ప్లేట్ ఏమవుతుంది, ఫస్ట్ బయటకు వస్తుంది, తర్వాత థర్డ్ ప్లేట్ బయటకు వస్తుంది, తర్వాత సెకండ్ ప్లేట్ బయటకు వస్తుంది, తర్వాత ఫస్ట్ ప్లేట్ బయటకు వస్తుంది. అంటే స్టాక్ లోకి ఎలిమెంట్స్ లాస్ట్ ఇన్సర్టెడ్ అయిన ఎలిమెంట్ ఫస్ట్ బయటకు వస్తుంది అంటున్నాడు. స్టాక్ ఫాలోస్ ద లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ప్రిన్సిపల్, విచ్ మీన్స్ లాస్ట్ ఇన్సర్టెడ్ ఎలిమెంట్ ఈస్ ఫస్ట్ డిలీటెడ్ అంటున్నాడు. Last inserted element is first deleted. Stack here stack follows the last in first out principle. Here last in first out means last inserted element. Last inserted element is deleted first another. Okay, last గా ఇన్సర్ట్ చేసిన ఎలిమెంట్ ఫస్ట్ డిలీట్ అవుతుంది అంటున్నాడు. సో అర్థమవుతుందా, స్టాక్ లో స్టాక్ అనేది ఒక స్టోరేజ్ అన్నమాట. ఆ స్టాక్ లోకి లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ను ప్లేస్ చేస్తాం, కానీ లాస్ట్ ఇన్సర్ట్ చేసిన ఎలిమెంట్ ను ఫస్ట్ డిలీట్ చేస్తాం. ఇడ్లీ కుక్కర్ లో ఉంది, ఇడ్లీ కుక్కర్ లోకి ట్రైల్ పెడతా వెళ్తాం, కానీ లాస్ట్ ఇన్సర్ట్ చేసిన ఎలిమెంటే ఫస్ట్ బయటకు వస్తుంది, లాస్ట్ పెట్టిన ప్లేటే ఫస్ట్ బయటకు వస్తుంది అన్నమాట. స్టాక్ కు ఒక పొజిషన్ ఉంటుంది అన్నమాట. స్టాక్ అనేది స్టాక్ లో ఒక ఎండ్ ఉంటుంది. స్టాక్ హ్యాస్ వన్ ఎండ్ కాల్డ్ టాప్. సో స్టాక్ లో మనం ప్లేస్ చేస్తూ ఉంటాం కదా, స్టాక్ లోకి మనం ఎలిమెంట్స్ ను ప్లేస్ చేస్తూ ఉంటాం కదా, ఎలిమెంట్స్ ను ప్లేస్ చేసేటప్పుడు ఒక ఎండ్ ఉంటుంది. ఆ స్టాక్ యొక్క ఎండ్ ని ఏమంటారంటే టాప్ అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అబ్జర్వ్ ద ఫిగర్ హియర్. ఒక స్టాక్ ఉంది ఇక్కడ. స్టాక్ అంటే ఒక పాత్ర లాగా ఒకటి ఉంది. ఓకే, సో ఆ పాత్రలో ఫస్ట్ పొజిషన్ టాప్ ఆఫ్ ద పొజిషన్ అంటారు. సో మనము ఇక్కడ మనకు కనపడతా ఉంది కదా, ఈ ఎండ్ను ఫస్ట్ ఎండ్ని ఏమంటారు అంటే టాప్ ఆఫ్ ద పొజిషన్ అంటారు. సో మనం టాప్ లో నుంచే మనం ఎలిమెంట్స్ ను ఇన్సర్ట్ చేస్తూ ఉంటాం. స్టాక్ లోకి ఎలిమెంట్స్ ను ఇన్సర్ట్ చేయాలి అంటే టాప్ పొజిషన్ నుంచి ఎలిమెంట్స్ ని ఇన్సర్ట్ చేస్తాం. ఎలిమెంట్స్ ని డిలీట్ చేయాలన్నా టాప్ పొజిషన్ నుంచి ఎలిమెంట్స్ ని డిలీట్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఎలిమెంట్స్ ని ఇన్సర్ట్ చేయాలన్నా, ఎలిమెంట్స్ ని డిలీట్ చేయాలన్నా ఒక స్టాక్ కు ఒక ఎండ్ మాత్రమే ఉంటుంది అన్నమాట. స్టాక్ కు ఒక ఎండ్ మాత్రమే ఉంటుంది. ఇప్పుడు బ్యాగ్ తీసుకున్నాం, ఒక బ్యాగ్ లోకి ఏముంటుంది ఎన్ని వే ఉంటుంది. ఒక బ్యాగ్ లోకి ఏదైనా ఐటమ్స్ ని ప్లేస్ చేయాలంటే బ్యాగ్ లో పెట్టేటప్పుడు మనకు ఒక బ్యాగ్ లోకి ఐటమ్స్ ని వేసేటప్పుడు ఎన్ని ఎండ్స్ ఉంటాయి, బ్యాగ్ కు ఒక ఎండ్ మాత్రమే ఉంటుంది. బ్యాగ్ లోకి మీ బ్యాగ్ తీసుకున్నారు, మీ కాలేజ్ బ్యాగ్,
బ్యాగ్లోకి ఎలిమెంట్స్ పెట్టాలంటే ఎన్ని వేలు ఎన్ని దారులు ఉంటాయి బ్యాగ్లోకి ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేసేటప్పుడు ఎన్ని దారులు ఉంటాయి? ఒకటే ఒక దారి ఉంటుంది కదా. సో బ్యాగ్లోకి ఒక పాత్ర, ఒక ఇడ్లీ కుక్కర్ తీసుకోండి, లేకపోతే ఒక డేక్ష ఒక 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 పాత్ర తీసుకోండి, ఇంట్లో ఒక పాత్ర తీసుకోండి. ఆ పాత్రలోకి ఎలిమెంట్స్ ని ప్లేస్ చేయాలంటే ఎన్ని ఎండ్స్ ఉంటాయి? ఒక ఎండ్ మాత్రమే ఉంటుంది. ఒక కింద బాటంలో నుంచి ఎలిమెంట్స్ ని పెట్టడానికి ఉండదు, టాప్ లో నుంచి మాత్రమే ఎలిమెంట్స్ ని ప్లేస్ చేస్తూ ఉంటాం. ఇడ్లీ కుక్కరే తీసుకున్నాం, ఇడ్లీ కుక్కర్ లోకి ఐటమ్స్ ని పంపించాలంటే ఎక్కడి నుంచి ప్లేస్ చేస్తాం? టాప్ పొజిషన్ నుంచి ఎలిమెంట్స్ ని ప్లేస్ చేస్తూ ఉంటాం. ఎలిమెంట్స్ ని ఇడ్లీ కుక్కర్ లో నుంచి తీసేయాలన్నా ఎక్కడి నుంచి తీసేసుకుంటాం? టాప్ పొజిషన్ నుంచి ఎలిమెంట్స్ ని డిలీట్ చేస్తాం. అంటే స్టాక్ అంటే ఒక కంటైనర్ ఒక పాత్ర. స్టాక్ అనేది ఒక కంటైనర్ అంటే ఒక పాత్ర అన్నమాట. ఆ పాత్రలోకి ఎలిమెంట్స్ ని ప్లేస్ చేయాలన్నా, ఎలిమెంట్స్ ని తీసుకోవాలన్నా ఒక ఎండ్ మాత్రమే ఉంటుంది. ఆ ఎండ్ నే టాప్ ఎండ్ అంటారు. అర్థమవుతుందా? సో మీరు ఇంట్లో మీ దగ్గరలో ఏదైనా ఇంట్లో ఒక సామాను, ఒక గిన్నె పాలు కాంచేది కానీ ఏదైనా ఒక పాత్ర ఉంటే ఆ పాత్రను పక్కన పెట్టుకోండి, చూడండి, జస్ట్ ఆ పాత్రను అబ్జర్వ్ చేయండి. ఏముంటుంది? ఆ పాత్రలోకి నీళ్లు పోయాలన్నా, నీళ్లు ఆ పాత్రలో నుంచి తీసేయాలన్నా మీకు ఎన్ని ఎండ్స్ కనపడతా ఉంటాయి? ఒక ఎండ్ మాత్రమే కనపడతా ఉంటుంది. ఆ ఎండ్ ఏంటి? టాప్ ఎండ్. ఆ టాప్ ఎండ్ నే ఇక్కడ టాప్ అంటారు. టాప్ ఈజ్ ఏ పాయింటర్. ఓకేనా? టాప్ ఈజ్ ఏ పాయింటర్. విత్ ద హెల్ప్ ఆఫ్ ద టాప్, ఆ టాప్ పొజిషన్ ను బేస్ చేసుకుని మనం ఏం చేస్తాం? ఎలిమెంట్స్ ని ఇన్సర్ట్ చేస్తాం, ఎలిమెంట్స్ ను డిలీట్ చేస్తాం. ఓకేనా? సో ఎలిమెంట్స్ ను ఇన్సర్ట్ చేసే పొజిషన్, ఎలిమెంట్స్ ని డిలీట్ చేసే పొజిషన్ ను టాప్ అంటారు. సో ఇక్కడ చూడండి, స్టాక్ ఈజ్ ఏ లీనియర్ డేటా స్ట్రక్చర్. స్టాక్ కంటైన్స్ కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్. A stack follows one rule. That rule is called as a last in first out. Okay, so last inserted element is first deleted. Stack has one end. That end is called as a top is a pointer. Top అనేది ఒక పాయింటర్. It pointers the top most element of the stack యొక్క టాప్ మోస్ట్ ఎలిమెంట్ ను పాయింట్ చేస్తూ ఉంటుంది. మనం ఇన్సర్షన్ చేయాలన్నా, డిలీషన్ చేయాలన్నా ఎక్కడి నుంచి ఇన్సర్ట్ చేస్తాం? సో where we inserting the element అంటే we are inserting the element into the stack at the top of the stack. We are inserting the elements at the top of the stack only. We are deleting the elements from the top of the stack only. ఎలిమెంట్స్ ను ఇన్సర్ట్ చేయాలన్నా టాప్ ఆఫ్ ద స్టాక్ లో నుంచి ఎలిమెంట్స్ ని ఇన్సర్ట్ చేస్తాం, టాప్ ఆఫ్ ద స్టాక్ లోనే ఎలిమెంట్స్ ని ఇన్సర్ట్ చేస్తాం. ఎలిమెంట్స్ ని డిలీట్ చేయాలన్నా టాప్ ఆఫ్ ద స్టాక్ నుంచి ఎలిమెంట్స్ ను డిలీట్ చేస్తాం. సో వీఆర్ ఇన్సర్టింగ్ ద ఎలిమెంట్స్ అట్ ద టాప్ ఆఫ్ ద స్టాక్, వీఆర్ డిలీటింగ్ ద ఎలిమెంట్స్ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ద స్టాక్. అంటే ఎలిమెంట్స్ ని ఇన్సర్ట్ చేసేటప్పుడు టాప్ ఆఫ్ ద స్టాక్ లోనే ఎలిమెంట్స్ ని ఇన్సర్ట్ చేస్తాము. ఎలిమెంట్స్ ని డిలీట్ చేయాలన్నా టాప్ ఆఫ్ ద స్టాక్ లో నుంచి మనము ఎలిమెంట్స్ ను డిలీట్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు వాట్ ఆర్ ద ఆపరేషన్స్ ఆఫ్, ఇప్పుడు మీకు స్టాక్ అంటే ఏంటో చెప్పాను. స్టాక్ అంటే ఏంటి? ఒక స్టోరేజ్, అందులో లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ను స్టోర్ చేసుకుంటాము. స్టాక్ కు ఒక ఎండ్ ఉంటుంది, ఒక ద్వారం ఉంటుంది. ఒక ద్వారం, బాగా చెప్పాలంటే ద్వారం అంటారు. సో స్టాక్ అనేది ఒక కంటైనర్, ఆ కంటైనర్ కు ఒక ద్వారం ఉంటుంది. ఆ ద్వారం ని ఏమంటారు? టాప్ అంటారు. ద్వారంలో వేని. సో ఇప్పుడు పాత్ర ఉంది, ఇడ్లీ కుక్కర్ ఉంది, ఇడ్లీ కుక్కర్ లో పైన ఎంటీగా ఉంటుంది, మనం ప్లేట్స్ ని పెట్టడానికి ఒక ద్వారం ఉంటుంది. ఆ ద్వారంనే టాప్ అంటారు. సో మనం ఎలిమెంట్స్ ని పెట్టాలన్నా ఆ ద్వారం నుంచే పెడతాము, ఎలిమెంట్స్ ని తీయాలన్నా ఆ ద్వారం నుంచే తీస్తాం. సో ఆ ద్వారం ఏమంటారు? టాప్ అంటారు. సో ఎవ్రీ స్టాక్ కంటైన్స్ ద one end, then that end is called as a top end. Every stack contains one end, then that end is called as a top end. Okay na? So here top of the end nunchi we are inserting the element into the stack with the help of top position. We are deleting the elements from the stack by using top position. So adi stack gurinchi brief ga cheppanu. స్టాక్ లో ఏముంటుంది? ఎలిమెంట్స్ ను ఇన్సర్ట్ చేయాలన్నా టాప్ నుంచి తీసుకుంటాం, ఎలిమెంట్స్ ని డిలీట్ చేయాలన్నా టాప్ పొజిషన్ నుంచి తీసుకుంటాం అంటున్నాడు. ఇక్కడ మీరు అబ్జర్వ్ ది ఫిగర్. ఎలిమెంట్స్ వస్తూ ఉన్నాయి, లోపలికి ఎలిమెంట్స్ వస్తున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎక్కడికి ఎలా వస్తున్నాయి? టాప్ పొజిషన్ నుంచి ఎలిమెంట్స్ వస్తున్నాయి. ఎలిమెంట్స్ బయటికి వెళ్ళాలన్నా టాప్ పొజిషన్ నుంచి ఎలిమెంట్స్ బయటికి వెళ్తున్నాయి. సో దిస్ ఈస్ ద సింబాలిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ స్టాక్. ఓకేనా? సో హియర్ స్టాక్ అంటే ఏం లేదు, ఒక కంటైనర్. ఆ కంటైనర్ లో కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి. సో ఫస్ట్ టాప్ పొజిషన్ ను టాప్ అంటారు. సో స్టాక్ లో ఉన్న టాప్ పొజిషన్ ను స్టాక్ లో ఉన్న బిగినింగ్ పొజిషన్ లేకపోతే టాప్ పొజిషన్. సో టాప్ పొజిషన్ ను టాప్ అంటారు. సో పుష్ అంటే ఏంటంటే, పుష్ ఈజ్ ఏ వన్ ఆఫ్ ద ఆపరేషన్ ఆఫ్ స్టాక్, పాప్ ఈజ్ ఏ వన్ ఆఫ్ ద ఆపరేషన్ ఆఫ్ స్టాక్. సో నెక్స్ట్ వి డిస్కస్ అబౌట్
what are the operations of stack? So what are the operations of stack? So stack operations are three types: push, pop, display. So these are the operations of stack. So first one is the push. Push means process of inserting an item into the stack is called as a push. Push means process of inserting an item. Item ని ఇన్సర్ట్ చేసేదాన్ని. సో స్టాక్ లోకి మనం ఐటమ్స్ ని ఇన్సర్ట్ చేసే ప్రాసెస్ ని ఏమంటారు? పుష్ అంటారు. సో ఐటమ్స్ ను స్టాక్ లో నుంచి తీసేసే ప్రాసెస్ ని ఏమంటారు? పాప్ అంటారు. ద ప్రాసెస్ ఆఫ్ రిమూవింగ్ అన్ ఐటమ్స్ ఫ్రమ్ ద స్టాక్ ఇస్ కాల్డ్ ఎస్ ఏ పాప్. పుష్ అంటే ఏంటిమా? ద ప్రాసెస్ ఆఫ్ ఇన్సర్టింగ్ అన్ ఐటమ్ ఇన్ టు ద స్టాక్. స్టాక్ లోకి ఐటమ్స్ ని పెట్టే ప్రాసెస్ ఏమంటారు? పుష్ అంటారు. సో ఇడ్లీ కుక్కర్ లో ఉంది, ఇడ్లీ కుక్కర్ లోకి ఒక ప్లేట్ ని పెట్టినాం, దాన్ని ఏమంటారు? పుష్ అంటారు. సో పెట్టే విధానంలో, సో ఐటమ్స్ ను స్టాక్ లోకి ఇన్సర్ట్ చేసే విధానం ఏమంటారు? పుష్ అంటారు. పాప్ అంటే ఏంటి? ద ప్రాసెస్ ఆఫ్ డిలీటింగ్ అన్ ఐటమ్ ఫ్రమ్ ద స్టాక్. స్టాక్ నుంచి ఐటమ్స్ ని తీసేసే విధానం ఏమంటారు? పాప్ అంటారు. డిస్ప్లే అంటే ఏంటంటే డిస్ప్లేయింగ్ ద elements of the stack, printing the elements of the stack is called as a display. So display means the process of printing the elements of the stack is called as a display. Okay, so next we discuss about one by one operation in detail. So push operation. Push operation refers to inserting an item or element into the stack. So where we inserting the element? ఎక్కడ ఇన్సర్ట్ చేస్తాం? టాప్ ఆఫ్ ద స్టాక్ లో. ఎలిమెంట్స్ ని ఇన్సర్ట్ చేయాలన్నా టాప్ ఆఫ్ ద స్టాక్ లో ఇన్సర్ట్ చేస్తాం, ఎలిమెంట్స్ ను డిలీట్ చేయాలన్నా టాప్ ఆఫ్ ద స్టాక్ లోనే డిలీట్ చేస్తాం. సో వీఆర్ ఇన్సర్టింగ్ ద ఎలిమెంట్స్ అట్ ద టాప్ ఆఫ్ ద స్టాక్, వీఆర్ డిలీటింగ్ ద ఎలిమెంట్స్ from the top of the stack. So push means process of inserting an element into the stack. So elements ను ఇన్సర్ట్ చేసేదాన్ని పుష్ అంటారు. సో వేర్ వి ఇన్సర్ట్ ద ఎలిమెంట్? వీఆర్ ఇన్సర్టింగ్ ద ఎలిమెంట్స్ అట్ ద టాప్ ఆఫ్ ద స్టాక్. ఓకేనా? సో నెక్స్ట్ అబ్జర్వ్ ద ఫిగర్. సో అబ్జర్వ్ ద ఫిగర్. ఈ ఫిగర్ అబ్జర్వ్ చేయండి. పుష్ 1 అంటున్నాం. ఫస్ట్ ఏమి ఇన్సర్ట్ చేసామా? 1 అనే ఐటమ్ ని ఇన్సర్ట్ చేసాం. ఒక ఐటమ్ వెళ్ళి స్టాక్ లో ఇన్సర్ట్ అయింది. పుష్ 2 సెకండ్ ఎలిమెంట్ ని ఇన్సర్ట్ చేసాం. ఫస్ట్ 1 అనే ఎలిమెంట్ ఇన్సర్ట్ చేసాం, తర్వాత ఏంటి? 2 అనే ఎలిమెంట్ ని ఇన్సర్ట్ చేసాం. టాప్ మోస్ట్ ఎలిమెంట్ ఏమైంది? 2 అయింది. టాప్ మోస్ట్ ఎలిమెంట్ ఏంటి? 2. ఇప్పుడు పుష్ 3 అంటాం, 3 ని ఇన్సర్ట్ చేసాం. ఇప్పుడు టాప్ మోస్ట్ ఎలిమెంట్ ఏంటి? 3. పుష్ 4 అంటాం, 4 ని ఇన్సర్ట్ చేసాం. టాప్ మోస్ట్ ఎలిమెంట్ ఏంటి మా? టాప్ మోస్ట్ ఎలిమెంట్ ఏంటి? 4. ఇప్పుడు 5 ని ఇన్సర్ట్ చేస్తాం. టాప్ మోస్ట్ ఎలిమెంట్ ఏంటి? 5. సో ఏం ఇన్సర్ట్ చేయనప్పుడు టాప్ మోస్ట్ ఎలిమెంట్ 1 ని ఇన్సర్ట్ చేసినప్పుడు టాప్ లో ఏముంది ఎలిమెంట్ అంటే 1 ఉంది అంటాం. 2 ని ఇన్సర్ట్ చేస్తే టాప్ మోస్ట్ ఎలిమెంట్ 2 అవుతుంది. 3 ని ఇన్సర్ట్ చేస్తే టాప్ మోస్ట్ ఎలిమెంట్ 3. సో మనం ఏ ఐటమ్ అయితే రీసెంట్ గా ఇన్సర్ట్ చేసినామో దట్ ఐటమ్ ఇస్ ద టాప్ మోస్ట్ ఎలిమెంట్. సో పుష్ అర్థమైందా? పుష్ అంటే ఏంటి? పుష్ మీన్స్ ప్రాసెస్ ఆఫ్ ఇన్సర్టింగ్ అన్ ఐటమ్ ఇంటూ ద స్టాక్. స్టాక్ అంటే ఒక కంటైనర్, ఒక స్టోరేజ్ ప్లేస్ ను, ఒక బ్యాగ్ ను, ఒక పాత్రను. ఓకేనా? దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ ఏ స్టాక్. స్టాక్ ఇస్ ఏ కంటైనర్ విచ్ స్టోర్స్ ద ఐటమ్స్. పుష్ మీన్స్ ప్రాసెస్ ఆఫ్ ఇన్సర్టింగ్ అన్ ఐటమ్ ఇంటూ ద స్టాక్ అన్నమాట. సో first we are inserting one item, 1. So 1 is the topmost element. Next we are inserting the second item, 2 is the topmost element. Next we are inserting 3, 3 is the topmost element. Again we are similarly we are inserting 5, 5 is the topmost element. Okay na? So ఇప్పుడు మీకు అర్థమైందా? స్టాక్ లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో వాట్ ఈస్ ద టాప్ మోస్ట్ ఎలిమెంట్ అంటే 5 is the topmost element. ఓకేనా? ఓకేనమ్మా? సో నెక్స్ట్ we go to discuss about స్టాక్ ఈజ్ ఫుల్. ఎప్పుడు స్టాక్ ఫుల్ అవుతుంది? స్టాక్ ఈజ్ ఫుల్ అంటే ఏంటి? ఇప్పుడు నేను 6 ను కూడా ఇన్సర్ట్ చేశాను. సో స్టాక్ సైజ్ ఎంత ఉంది? స్టాక్ సైజ్ ఎంత ఉందో చూడండి. 1 2 3 4 5 6 ఉన్నాయి. 6 ను కూడా ఇన్సర్ట్ చేశాను. 6 ను కూడా ఇన్సర్ట్ చేస్తే ఏమైపోయింది? స్టాక్ ఏమైపోయింది? ఫుల్ అయిపోయింది. ఇంకా స్టాక్ లో ఏమన్నా ప్లేస్ ఉందా? ఏమీ లేదు. సో స్టాక్ సైజు 6 ఉన్నప్పుడు మనం 6 ఐటమ్స్ ని ఇన్సర్ట్ చేసినాం అనుకోండి, అప్పుడు అలాంటి సిచ్యువేషన్ ఏమంటారు? స్టాక్ ఈజ్ ఫుల్ అంటారు. సో స్టాక్ ఈజ్ ఫుల్ అంటే ఏంటంటే వీఆర్ ఇన్సర్టింగ్ ద ఎలిమెంట్స్. ఓకేనా? వీఆర్ ఇన్సర్టింగ్ ద ఎలిమెంట్స్ కంప్లీట్లీ.
ఓకేనా. ఇఫ్ ద ఇఫ్ ద టాప్ మోస్ట్ ఎలిమెంట్ ఈస్ ఈక్వల్ టు స్టాక్ సైజ్ -1, ద టాప్ మోస్ట్ ఎలిమెంట్ స్టాక్ ఆఫ్ సైజ్ -1 కు ఈక్వల్ గా ఉండేటప్పుడు టాప్ మోస్ట్ పొజిషన్ చూడండి, స్టాక్ పొజిషన్ స్టార్ట్స్ విత్ 0 ఇండెక్స్ మా. స్టాక్ పొజిషన్ స్టార్ట్స్ విత్ 0 ఇండెక్స్ అన్నమాట. సో ఫస్ట్ ఎలిమెంట్ ఏ ఇండెక్స్ లో ఉంది, 0 లో ఉంది. సెకండ్ ఎలిమెంట్ ఎక్కడుంది, 1 లో ఉంది. థర్డ్ ఎలిమెంట్ ఎక్కడుంది, 2 లో ఉంది. ఫోర్త్ ఎలిమెంట్ ఎక్కడుంది, థర్డ్ లో ఉంది. ఫిఫ్త్ ఎలిమెంట్ ఎక్కడుంది, ఫోర్త్ పొజిషన్ లో ఉంది. సో ఇంక ఇప్పుడు సిక్స్త్ అనే ఐటమ్ ను కూడా ఇన్సర్ట్ చేసాం. సిక్స్త్ అనే ఐటమ్ ను కూడా ఇన్సర్ట్ చేసినప్పుడు ఓకేనా, 6 అనే ఐటమ్ ను కూడా మనం ఇన్సర్ట్ చేసినప్పుడు స్టాక్ ఏమైపోయింది, ఫుల్ అయిపోయింది. సో ఇంకేమైనా ఐటమ్స్ ఇన్సర్ట్ చేయడానికి స్టాక్ లో ప్లేస్ ఉందా, లేదు. సో స్టాక్ ఫుల్ గా ఉన్నప్పుడు స్టాక్ 6th ఐటమ్ ను కూడా ఇన్సర్ట్ చేసినాం, స్టాక్ ఫుల్ గా ఉంది. సో స్టాక్ ఫుల్ గా ఉంది, ఇంకెక్కడ స్పేస్ లేదు. వీఆర్ ట్రైంగ్ టు ఇన్సర్ట్ అనదర్ ఎలిమెంట్. ఇంకొక ఎలిమెంట్ పెట్టాలని చూసాం అనుకోండి, ఆల్రెడీ గిన్నెలో నీళ్లు నిండుగా ఉన్నాయి. నిండుగా ఉండేటప్పుడు నీళ్లు నిండుగా ఉన్నాయి అన్నమాట. గిన్నెలో నీళ్లు నిండుగా ఉండేటప్పుడు మళ్ళీ నీళ్లు వస్తే ఏమైతుంది, మా వాటరు ఫుల్ గా ఉన్నాయి మా, ఒక పాత్రలో ఫుల్ గా ఉన్నాయి వాటర్, మళ్ళీ వాటర్ పోస్తే ఏమవుతుంది, ఉలిగిపోతాయి కదా. ఇక్కడ కూడా అంతే, స్టాక్ లో ఆల్రెడీ 6 ఐటమ్స్, స్టాక్ యొక్క సైజు 6 ఐటమ్స్ పట్టేటట్టే ఉంది. సో మనం 6 ఐటమ్స్ ను ప్లేస్ చేసినాం అనుకోండి, ఇంకా మళ్ళీ 7th ఐటమ్ ను కూడా పెట్టాలని చూసినప్పుడు స్టాక్ ఓవర్ఫ్లో అక్కరవుతుంది అంటున్నాడు. స్టాక్ ఓవర్ఫ్లో అంటే ఏంటంటే ద స్టాక్ ఈస్ ఫుల్ గా ఉంది. So we are insert another element into the stack, then it is called as a stack overflow. Already stack full గా ఉన్నప్పుడు మనం మళ్ళీ ఇంకొక ఎలిమెంట్ ను ప్లేస్ చేయాలి అని ట్రై చేస్తే then that situation is called as a stack overflow అంటున్నాడు. సో స్టాక్ అనేది ఫుల్ గా ఉంది, సో స్టాక్ లో 6 ఎలిమెంట్స్ ఉండి 6 ఎలిమెంట్స్ ని ఇన్సర్ట్ చేసి పెట్టేసినాము. మళ్ళీ వీఆర్ ట్రైంగ్ టు ఇన్సర్ట్ 7th ఎలిమెంట్, then that situation is called as a stack overflow. Okay, the stack is already full గా ఉంది. So we try to insert another element into the stack, then that situation is called as a stack overflow. ఓకేనా. స్టాక్ ఆల్రెడీ ఫుల్ గా ఉన్నప్పుడు మనం ఇంకొక ఎలిమెంట్ ను కూడా మళ్ళీ ఇన్సర్ట్ చేయాలి అని ప్రయత్నిస్తే అలాంటి సిచ్యువేషన్ ను స్టాక్ ఓవర్ఫ్లో అంటారు. ఓకేనా. సో మీకు అర్థమైందా, స్టాక్ ఓవర్ఫ్లో అంటే ఏంటి, పుష్ అంటే ఏంటి. పుష్ అంటే ఒక్కొక్క ఎలిమెంట్ ని ఇన్సర్ట్ చేసుకుంటా వెళ్ళడం. సో ఇంకొకటి చెప్తున్నాను, మనం ఫస్ట్ ఐటమ్ ని ఇన్సర్ట్ చేసినాం, టాప్ పొజిషన్ ఫస్ట్ ఐటమ్ కాడ టాప్ పొజిషన్ ఎంత చెప్పండి ఎవరైనా. ఫస్ట్ ఐటమ్ ని ఇన్సర్ట్ చేసినప్పుడు టాప్ పొజిషన్ ఎంత, మేడం ఐటమ్ 1 మా పొజిషన్, టాప్ పొజిషన్ ఎంత, టాప్. స్టాక్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్ విచ్ ఇండెక్స్ వాల్యూ ఎంత, స్టాక్ ఇండెక్స్ స్టార్ట్స్ విత్ 0. స్టాక్ ఇండెక్స్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్ ఏంటి, 0 తో స్టార్ట్ అవుతుంది. మనం ఒక ఐటమ్ ని ఇన్సర్ట్ చేసినప్పుడు టాప్ ఈక్వల్ టు ఏమవుతుంది, 0 అవుతుంది. సో టాప్ పొజిషన్ ఏంటి, 0. రెండో ఎలిమెంట్ ని ప్లేస్ చేసినప్పుడు టాప్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 1 అవుతుంది. పొజిషన్స్ మా, అదే ఇండెక్స్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్ ఏంటి, 0 పొజిషన్ తో స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ ఐటమ్ ఏ పొజిషన్ లో ఉన్నట్టు, 0 పొజిషన్. సెకండ్ పొజిషన్ ఏ పొజిషన్ లో ఉన్నట్టు, 1 పొజిషన్ లో. థర్డ్ ఐటమ్ ఏ పొజిషన్ లో ఉన్నట్టు, 2 పొజిషన్. ఫోర్త్ ఐటమ్ ఏ పొజిషన్ లో ఉన్నప్పుడు, థర్డ్ పొజిషన్ లో ఉన్నప్పుడు. ఫిఫ్త్ ఐటమ్ ఏ పొజిషన్ లో ఉన్నట్టు, ఫోర్త్ పొజిషన్ లో ఉన్నట్టు. సో ఒక్కొక్క ఐటమ్ ను మనం ఇన్సర్ట్ చేసే కొద్దీ టాప్ పొజిషన్ ఏమైందా ఉంది, టాప్ పొజిషన్ కూడా ఇంక్రీజ్ అయితే వస్తుంది. ఫస్ట్ ఐటమ్ ని ప్లేస్ చేసినప్పుడు టాప్ ఈక్వల్ టు 0 గా ఉంది. సెకండ్ ఐటమ్ ని ప్లేస్ చేసినప్పుడు టాప్ ఈక్వల్ టు ఏమైంది, టాప్ +1 అయింది. అంటే 0+1 టాప్ ఈక్వల్ టు ఏమైంది, 1 అయింది. థర్డ్ ఐటమ్ ని ప్లేస్ చేసినప్పుడు మళ్ళీ టాప్ ఈక్వల్ టు టాప్ +1 అయింది. అంటే ఏంటి, టాప్ ఈక్వల్ టు థర్డ్ ఐటమ్ ని ప్లేస్ చేసినప్పుడు 2 అయింది. సో ఒక్కొక్క ఐటమ్ ని ఇన్సర్ట్ చేసేటప్పుడు టాప్ పొజిషన్ అనేది ఏమైతా ఉంటుంది, ఇంక్రీజ్ అయితే వస్తుంది. ఇంక్రీజ్డ్ బై 1. Top position is whenever we are inserting an item into the stack, then top position is incremented by 1 అంటున్నాడు. ఓకేనా. సో మనం ఫస్ట్ ఐటమ్ టాప్ అనేది అక్కడే ఉండదు, మనం ఒక్కొక్క ఐటమ్ ఇన్సర్ట్ చేసే కొద్దీ టాప్ పొజిషన్ ఏమైతా ఉంటుంది, ఇంక్రీజ్ అయితే వస్తుంది. ఇంక్రీజ్డ్ బై 1. టాప్ పొజిషన్ ఈజ్ ఆల్వేస్ ఇంక్రీజ్డ్ బై 1 whenever we are inserting an item into the stack అంటున్నాడు. స్టాక్ లోకి మనం ఒక ఐటమ్ ని ఇన్సర్ట్ చేసిన వెంటనే టాప్ పొజిషన్ అనేది ఇంక్రీజ్ అవుతా ఉంటుంది. సో top position is incremented by 1 whenever we are inserting an item into the stack. ఓకే. సో అదే చెప్తున్నాడు ఇక్కడ, అల్గారిథం లో చెప్తున్నాడు. ఇక్కడ ఒక అల్గారిథం చూస్తున్నాం, పుష్ కు. ఫస్ట్ ఏం చేయాలి, టాప్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సైజ్ -1. అంటే ఏంటి, టాప్ వాల్యూ
సైజుకి ఈక్వల్ గా ఉండింది అనుకోండి, సైజుకి ఈక్వల్ గా ఉంటే ఏమని మీనింగ్, టాప్ పొజిషన్ 6 ఉంది, స్టాక్ యొక్క సైజు 6 ఉంది, రెండు 6 గా ఉంటే ఇంకా ఏమని మీనింగ్, స్టాక్ ఫుల్ ఉంది. స్టాక్ ఫుల్ గా ఉంటే ఐటమ్స్ ఇన్సర్ట్ చేయొచ్చా? ఆల్రెడీ గిన్నె నిండా నీళ్ళు ఉన్నప్పుడు మళ్ళీ నీళ్లు పోయొచ్చా? పోయలేము. అంటే ఏంటి, ఆల్రెడీ టాప్ లో 6th పొజిషన్ లో ఉంది, అంటే స్టాక్ సైజు 6 ఉంది, టాప్ పొజిషన్ 6, రెండు 6 ఉండేటప్పుడు ఏమైనట్టు, స్టాక్ ఫుల్ గా ఉంది. స్టాక్ ఫుల్ గా ఉండేటప్పుడు వీఆర్ నాట్ ఇన్సర్టింగ్ అన్ ఐటమ్ ను ఇన్సర్ట్ చేయలేము. సో ప్రింట్ స్టాక్ ఫుల్ అని ప్రింట్ చేసి మనం ఎగ్జిట్ అయిపోతాం. ఎప్పుడు టాప్ యొక్క వాల్యూ ఈక్వల్ టు గ్రేటర్ గానీ ఈక్వల్ గా అయినప్పుడు, సైజ్ కి ఈక్వల్ గా అయినప్పుడు మనం ఏం చేస్తాము, స్టాక్ ఫుల్ అని ప్రింట్ చేసేసి ఐటమ్స్ ని ఇన్సర్ట్ చేయలేము. ఒకవేళ టాప్ అనేది సైజు కంటే తక్కువగా ఉన్నింది అనుకోండి, అంటే ఐటమ్స్ ని ఇన్సర్ట్ చేయొచ్చు అనేటప్పుడు టాప్ ని ఏం చేయాలి, ఫస్ట్ ఇనిషియల్ గా టాప్ పొజిషన్ -1 ఉంటుంది మా. సో స్టాక్ ఎంటీగా ఉన్నప్పుడు, స్టాక్ లో ఏ ఎలిమెంట్స్ లేకపోతే టాప్ ఈక్వల్ టు -1 ఉంటుంది అన్నమాట. సో టాప్ లో ఏ ఎలిమెంట్స్ లేనప్పుడు టాప్ ఈక్వల్ టు -1 ఉంటుంది. సో మనం ఫస్ట్ ఎలిమెంట్ ను ప్లేస్ చేసేటప్పుడు -1 + 1 ఏమవుతుంది, -1 + 1 ఏమవుతుంది, ఫస్ట్ ఎలిమెంట్ ఇన్సర్ట్ చేసేటప్పుడు టాప్ ఈక్వల్ టు టాప్ +1 అంటున్నాం, అంటే టాప్ ఇనిషియల్ వాల్యూ ఎంత, -1. సో -1 + 1 ఎంతమ్మా, జీరో మ్యామ్. 0. సో ఫస్ట్ ఐటమ్ జీరో మేడం. చేసేటప్పుడు టాప్ ఈక్వల్ టు ఏమవుతుంది, 0 అయ్యి స్టాక్ ఆఫ్ టాప్, అంటే స్టాక్ లో ఉన్న 0 పొజిషన్ లోకి ఫస్ట్ ఐటమ్ ఇన్సర్ట్ అవుతుంది. నెక్స్ట్ టైం మళ్ళీ ఇన్సర్ట్ చేసేటప్పుడు ఏమవుతుంది, టాప్ 0 + 1, 0 + 1 అంటే టాప్ ఈక్వల్ టు 1 అయ్యి స్టాక్ ఆఫ్ 1 లోకి నెక్స్ట్ ఎలిమెంట్ ఇన్సర్ట్ అవుతుంది. మళ్ళీ టాప్ ఈక్వల్ టు 1 + 1, 2 అయ్యి స్టాక్ ఆఫ్ 2, అంటే సెకండ్ పొజిషన్ లోకి ఎలిమెంట్ ఇన్సర్ట్ అవుతుంది. సో ఎవ్రీ టైం మనం ఎలిమెంట్ ఇన్సర్ట్ చేసేటప్పుడు టాప్ పొజిషన్ ఏమైతా ఉంటుంది, మా టాప్ పొజిషన్ ఈజ్ ఇంక్రిమెంటెడ్ బై 1. అర్థమవుతుందా? ఈ అల్గారిథం లో ఏమేమి ఉంది, ఈ అల్గారిథం లో ఫస్ట్ ఎందుకు ఇఫ్ కండిషన్ పెట్టాము, మనం ఐటమ్ ఇన్సర్ట్ చేసేటప్పుడు ఫస్ట్ ఏం చెక్ చేయాలి, స్టాక్ లో స్పేస్ ఉందా లేదా అని చెక్ చేయాలి. టాప్ ఈక్వల్ టు సైజ్, అంటే టాప్ వాల్యూ 6 లో ఉంది, టాప్ వాల్యూ 6 లో ఉండేటప్పుడు స్టాక్ సైజ్ 6 లో ఉండేటప్పుడు స్టాక్ ఫుల్ అయిపోయింది. స్టాక్ ఫుల్ అయినప్పుడు వీఆర్ నాట్ ఇన్సర్టింగ్ అన్ ఐటమ్ ఇన్ టు ది స్టాక్. సో ఫస్ట్ కండిషన్ చెక్ చేయాలన్నమాట, టాప్ > సైజ్ -1 అంటే స్టాక్ లో ఇంకేమన్నా ఖాళీ ఉందా లేదా అని చెక్ చేయాలి. స్టాక్ ఖాళీగా ఉంటే ఏం చేయాలి, టాప్ పొజిషన్ ని ఇంక్రిమెంట్ చేయాలి, ఒక వాల్యూని ఇంక్రిమెంట్ చేయాలి. అంటే టాప్ ఈక్వల్ టు ఫస్ట్ -1 ఉంటుంది, టాప్ ఈక్వల్ టు ఫస్ట్ స్టాక్ ఎంటీగా ఉన్నప్పుడు, సో స్టాక్ ఎంటీగా ఉండేటప్పుడు ద ఇనిషియల్ వాల్యూ ఆఫ్ టాప్ ఈక్వల్ టు -1 మా. సో ద ఇనిషియల్ వాల్యూ ఆఫ్ టాప్ ఈక్వల్ టు -1. సో -1 + 1 ఏమవుతుంది, 0 అవుతుంది, టాప్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో ఫస్ట్ టాప్ ఈక్వల్ టు 0 అయ్యి ఫస్ట్ 0 పొజిషన్ లో ఒక ఐటమ్ ని ఇన్సర్ట్ చేస్తాం. తర్వాత టాప్ ఈక్వల్ టు 1 అవుతుంది, సో ఫస్ట్ పొజిషన్ లోకి ఒక వాల్యూని ఇన్సర్ట్ చేస్తాం. టాప్ ఈక్వల్ టు 2 అయితే సెకండ్ పొజిషన్ లోకి ఒక వాల్యూ, టాప్ ఈక్వల్ టు 3 అయితే థర్డ్ పొజిషన్ లోకి ఒక వాల్యూ, అలా వాల్యూస్ మనము ఇన్సర్ట్ చేసుకుంటా వెళ్తాం అన్నమాట. సో ఇది పుష్ ఆపరేషన్ లో ఫస్ట్ ఐటమ్ ని ఇన్సర్ట్ చేసినప్పుడు టాప్ ఈక్వల్ టు 0, సెకండ్ ఐటమ్ ని ఇన్సర్ట్ చేసినప్పుడు టాప్ ఈక్వల్ టు 1, టాప్ ఈక్వల్ టు 3. సో ఇప్పుడు ఒక క్వశ్చన్ వేస్తున్నాను, స్టాక్ ఈజ్ ఫుల్ అంటే ఏమని మీనింగ్, స్టాక్ ఈజ్ ఫుల్ అంటే ఏమని మీనింగ్, స్టాక్ లో స్పేస్ ఉన్నట్ట, స్టాక్ లో స్పేస్ లేనట్ట, స్పేస్ లేనట్టు. స్పేస్ లేనట్టు మేడం. స్టాక్ లో స్పేస్ లేనట్టు. సో స్టాక్ ఫుల్ అంటే ఏంటి, స్టాక్ యొక్క సైజ్ 6 ఉంది, 6 ఎలిమెంట్స్ ను ఆల్రెడీ ఇన్సర్ట్ చేసినాం, 7th ఎలిమెంట్ ఇన్సర్ట్ చేయాలని చూస్తే అవుతుందా, కాదు. అవును మేడం. స్టాక్ ఓవర్ఫ్లో అంటే ఏంటి, ఆల్రెడీ స్టాక్ ఫుల్ గా ఉంది, ఉన్న స్టాక్ లోకి we are trying to insert another element, then it is called as a stack overflow. గిన్నెలో నీళ్లు నిండుగా ఉన్నాయి, మళ్ళీ తీసుకొని పోయి ట్యాప్ ముందర పెట్టి తిప్పినాం అనుకో, ఏమైతా ఉంటాయి, వాటర్ ఓవర్ఫ్లో అవుతా ఉంటాయి. ఆల్రెడీ స్టాక్ ఫుల్ గా ఉంది, స్టాక్ ఫుల్ గా ఉండేటప్పుడు వీఆర్ ట్రై టు ఇన్సర్ట్ అన్ అనదర్ ఎలిమెంట్, దట్ సిచ్యువేషన్ ఈస్ కాల్డ్ as a స్టాక్ ఓవర్ఫ్లో. అర్థమవుతుందా? సో స్టాక్ ఓవర్ఫ్లో, సో ఫస్ట్ ఓవర్ఫ్లో గా ఉందా లేదా అని చెక్ చేయాలి. అంటే టాప్ పొజిషన్ స్టాక్ యొక్క సైజు కంటే తక్కువగా ఉంటే ఓవర్ఫ్లో లేనట్టు, ఆ కండిషన్ చెక్ చేసి
చెక్ చేసిన తర్వాత టాప్ ఏం చేయాలి, -1 గా ఉంటుంది. ఫస్ట్ టాప్ పొజిషన్ ఏముంటుంది, -1 గా ఉంటుంది. -1 + 1 అంటే టాప్ పొజిషన్ ఏమవుతుంది, 0 అవుతుంది. జీరో పొజిషన్ ని 0 సెట్ చేసుకొని ఒక ఐటమ్ ని ఇన్సర్ట్ చేస్తాం. మళ్ళీ టాప్ పొజిషన్ ను 1 సెట్ చేసుకొని ఇంకొక ఐటమ్ ని ఇన్సర్ట్ చేస్తాం. మళ్ళీ టాప్ పొజిషన్ ని 2 సెట్ చేసుకొని ఇంకొక ఐటమ్ ని ఇన్సర్ట్ చేస్తాం. అంటే ఐటమ్ ని ఇన్సర్ట్ చేసే ముందర టాప్ ఈజ్ ఇంక్రిమెంటెడ్ బై 1. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. వెన్ ఎవర్ వీఆర్ ఇన్సర్టింగ్ ఐటమ్ ఇన్ టు ద స్టాక్, టాప్ ఈజ్ ఇంక్రిమెంటెడ్ బై 1. ఓకేనా? సో నెక్స్ట్ వి గో ఫర్ ద పుష్. అంటే అర్థమైంది కదా, పుష్ అంటే ఏంటో చెప్పండి మా. Inserting elements. Inserting an element into the stack. Okay? Stack. So next we go for the pop. Pop గురించి తెలుసుకుందాం. Pop అంటే deleting an element from the stack is called as a pop. Pop. సో స్టాక్ ఈజ్ ఎంప్టీగా ఉందా లేదా, ఫస్ట్ బిఫోర్ డిలీటింగ్ అన్ ఎలిమెంట్, మనం ఎలిమెంట్ ని డిలీట్ చేసే ముందర ఏం చేయాలి, స్టాక్ ఎంప్టీగా ఉందా లేదా అని చెక్ చేయాలి. స్టాక్ ఎంప్టీగా ఉంటే మళ్ళీ మనం డిలీట్ చేయాలని ఆపరేషన్ పర్ఫామ్ చేసినాం అనుకోండి, దాన్ దట్ సిచ్యువేషన్ ఈస్ కాల్డ్ ఎస్ స్టాక్ అండర్ ఫ్లో. స్టాక్ అండర్ ఫ్లో అంటే ఏంటంటే, స్టాక్ ఎంప్టీగా ఉంది, మా పాత్ర ఎంప్టీగా ఉంది. ఎంటీగా ఉన్న పాత్రలకి ఒక ఐటమ్ తీద్దామని ట్రై చేసినాం అనుకో, ఐటమ్స్ ఉంటాయి కదా తీయడానికి, మళ్ళీ ట్రై చేయడం ఎందుకు, స్టాక్ ఎంటీగా ఉంది. ఎంటీగా ఉన్న స్టాక్ లోకి మళ్ళీ మనం పోయి ఏదైనా ఐటమ్ ని డిలీట్ చేద్దామని ట్రై చేస్తే అసలుకి డిలీషన్ జరుగుతుందా, ముందు ఐటమ్స్ ఉంటాయి కదా జరిగేది. స్టాక్ ఇస్ ఎంటీ, ఆల్రెడీ స్టాక్ ఎంటీగా ఉంది, ఏ ఐటమ్స్ లేవు, బట్ వీఆర్ ట్రైయింగ్ టు డిలీటింగ్ అన్ ఎలిమెంట్ ఫ్రమ్ ద ఎంటీ స్టాక్, దాన్ దట్ సిచ్యువేషన్ ఇస్ కాల్డ్ యాజ్ ఎ స్టాక్ అండర్ ఫ్లో. అండర్ ఫ్లోకు ఓవర్ ఫ్లోకు డిఫరెన్స్ తెలుసుకోండి మా. ఓవర్ ఫ్లో అంటే స్టాక్ ఫుల్ గా ఉన్నప్పుడు ఐటమ్స్ ని వెయ్యాలని చూసినాం అనుకోండి, దాన్ని స్టాక్ ఓవర్ ఫ్లో అంటారు. అండర్ ఫ్లో అంటే ఏంటి, స్టాక్ ఎంటీగా ఉన్నప్పుడు ఐటమ్స్ ని డిలీట్ చేయాలని చూసినాం అనుకోండి, దాన్ని ఏమంటారు, స్టాక్ అండర్ ఫ్లో అంటారు. ఎంటీగా ఉన్న దాని మీద ఏ ఆపరేషన్ ఎలా చేస్తాము, ఎంటీగా ఉన్న దాని ఆల్రెడీ ఎంటీగా ఉన్న దాని మీదకి వెళ్ళి మనం డిలీట్ అనే ఆపరేషన్ ఎలా చేస్తాం, ఐటమ్స్ ఉంటే కదా డిలీట్ చేయడానికి. సో దాన్ దట్ సిచ్యువేషన్ ఈస్ కాల్డ్ ఎస్ ఎ స్టాక్ అండర్ ఫ్లో అంటున్నాడు. సో స్టాక్ అండర్ ఫ్లో అంటే అర్థమైంది కదా, స్టాక్ ఈజ్ ఆల్రెడీ ఎంటీ బట్ వీఆర్ ట్రై టు డిలీటింగ్ అన్ ఎలిమెంట్ ఫ్రమ్ ద స్టాక్, దాన్ దట్ సిచ్యువేషన్ ఈస్ కాల్డ్ ఎస్ ఎ స్టాక్ అండర్ ఫ్లో అంటున్నాడు. సో ఇక్కడ చూడండి మా, స్టాక్ లోకి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, ABCDE అంటే 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. టాప్ ఎలిమెంట్ ఏముంది, టాప్ ఎలిమెంట్ ఫస్ట్ ఎలిమెంట్ ఈ ఉంది, టాప్ లో ఏముంది, ఈ ఉంది. సో ఈని డిలీట్ చేసాం. పాప్ అంటే ఏంటి, డిలీట్ చేయడం. సో డిలీట్ అయిపోయింది. డిలీట్ అయిపోతే ఏమవుతుంది, టాప్ ఎలిమెంట్ ఏమవుతుంది, ఈ వెళ్ళిపోయింది. ఈ వెళ్ళిపోతే టాప్ ఎలిమెంట్ ఏమైంది, డి కూడా వెళ్ళిపోతే టాప్ ఎలిమెంట్ ఏమవుతుంది, సి ఉంటుంది. కూడా వెళ్ళిపోతే టాప్ ఎలిమెంట్ ఏముంటుంది, బి ఉంటుంది. బి కూడా వెళ్ళిపోతే టాప్ ఎలిమెంట్ ఏముంటుంది, ఏ ఉంటుంది. ఏ కూడా వెళ్ళిపోతే టాప్ ఎలిమెంట్ జీరో. ఏమనాలి, మైనస్ టాపిక్ -1 లేకి వెళ్ళిపోతుంది. 0 అంటే ఏ పొజిషన్ ను 0 అంటారు, బి పొజిషన్ ను 1 అంటారు, సి పొజిషన్ ను 2 అంటారు, డి పొజిషన్ ను 3 అంటారు. ఫస్ట్ పొజిషన్ ఏంటి, స్టాక్ లో ఆల్వేస్ ఫస్ట్ ఇండెక్స్ ఏముంటుంది, 0 ఉంటుంది. స్టాక్ లో ఫస్ట్ ఇండెక్స్ వాల్యూ ఎంత, 0, 1. సో ఏ ఎలిమెంట్స్ లేనప్పుడు టాప్ పొజిషన్ ఏమవుతుంది మా, -1 ఉంటుంది. టాప్ ఈక్వాలిటీ ఏంటి, -1. సో ఇప్పుడు చెప్పండి మీరు, ఈ ఉన్నప్పుడు టాప్ పొజిషన్ ఎంతనో చెప్పండి, అక్కడ ఈ ఉంది, టాప్ ఈక్వల్ టు ఈ అన్నాను. సో టాప్ పొజిషన్ వాల్యూ చెప్పండి, 4 మేడం. 4 0 తో స్టార్ట్ అవుతుంది కదమ్మా. A0, B1, C2, D3, E ఎంత, 4. టాప్ ఈక్వల్ టు 4 లో ఉంది. ఈ వెళ్ళిపోయింది అనుకో, టాప్ ఏమైంది, డి అయింది. డి అంటే ఎంత, 3 అయింది. డి కూడా వెళ్ళిపోతే టాప్ సి అంటే ఎంత, 2 మేడం. కూడా వెళ్ళిపోతే టాప్ ఈక్వల్ టు బి అంటే ఎంత, 1 మేడం. టాప్ ఈక్వల్ టు ఏ ఉండింది, బి కూడా వెళ్ళిపోయింది, బయటికి వెళ్ళిపోయింది, తీసేసినాం, బిని కూడా తీసేసాం. టాప్ ఈక్వల్ టు ఎంత, ఏ అంటే ఎంత, 0. సో మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఒక్కొక్క ఐటమ్ ని తీసే కొద్ది టాప్ వాల్యూ ఏమైతా ఉంది, ఒక ఐటమ్ ని రిమూవ్ చేసేటప్పుడల్లా టాప్ వాల్యూ ఏమైతా ఉంది, డిక్రీజ్డ్. టాప్ పొజిషన్ ఈస్ డిక్రీజ్డ్ బై 1.
అక్కడ ఏంటి, ఒక ఐటమ్ ను పెట్టుకుంటా పోయే కొద్దీ ఏమైంది, టాప్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 1. whenever we are performing push operation, top is increased by 1. whenever we are performing pop operation, top is decreased by 1. ఓకేనా? సో టాప్ అనేది ఫోర్త్ పొజిషన్ లో ఉండేది, ఈని తీసేసరికల్లా టాప్ పొజిషన్ 3 అయింది, బీని తీసేసరికల్లా టాప్ పొజిషన్ 2 అయింది, సిని తీసేసరికల్లా టాప్ పొజిషన్ 1 అయింది, బీని కూడా తీసేస్తే టాప్ పొజిషన్ 0 అయింది, ఏని కూడా తీసేసినాం అనుకోండి టాప్ పొజిషన్ ఏమవుతుంది, -1 అవుతుంది. సో వెన్ ఎవర్ వీఆర్ డిలీటింగ్ అన్ ఎలిమెంట్ ఫ్రమ్ ద స్టాక్, దెన్ టాప్ పొజిషన్ ఈజ్ డిక్రిమెంటెడ్ బై 1. ఓకేనా? సో మీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏం లేదు నాన్న, పుష్ అంటే ఏంటి అంటే ప్రాసెస్ ఆఫ్ ఇన్సర్టింగ్ అన్ ఎలిమెంట్ ఇంటూ ద స్టాక్. పాప్ అంటే ఏంటి, ప్రాసెస్ ఆఫ్ డిలీటింగ్ అన్ ఐటమ్ ఫ్రమ్ ద స్టాక్. స్టాక్ అంటే ఏంటి, ఒక కంటైనర్, ఒక స్టోరేజ్ అన్నమాట, ఒక ప్లేస్, ఒక బ్యాగ్. ఓకేనా? ఈ స్టాక్ లేక ఒక్కొక్క ఐటమ్ ని పెట్టేటప్పుడు టాప్ పొజిషన్ ఇంక్రిమెంట్ అవుతుంది, అంటే పుష్ ఆపరేషన్ పర్ఫామ్ చేసేటప్పుడు టాప్ పొజిషన్ ఈజ్ ఇంక్రిమెంటెడ్ బై 1. పాప్ ఆపరేషన్ పర్ఫామ్ చేసేటప్పుడు, పాప్ అంటే ఏంటి, డిలీట్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది, టాప్ పొజిషన్ డిక్రీజ్ అవుతుంది. సో డిక్రీజ్డ్ బై 1 అనేది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇనిషియల్ గా స్టాక్ ఎంటీగా ఉందనుకోండి, స్టాక్ ఎంటీగా ఉన్నప్పుడు మనం ట్రై టు పర్ఫార్మింగ్ ద డిలీటింగ్ ఆపరేషన్. సో ఆల్రెడీ స్టాక్ లో ఏ ఐటమ్స్ లేదు, మళ్ళీ మనం డిలీషన్ చేసామనుకోండి, దాన్ని ఏమంటారు, స్టాక్ అండర్ఫ్లో అంటారు. సో ఓవర్ఫ్లో అంటే ఏంటి, ఆల్రెడీ స్టాక్ ఫుల్ గా ఉంది, ఫుల్ గా ఉన్న దాని మీద మళ్ళీ ఇన్సర్షన్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే దాని ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ ఏంటి, స్టాక్ ఓవర్ఫ్లో. సో ఓవర్ఫ్లో అంటే ఏంటి, అండర్ఫ్లో అంటే ఏంటని అది అర్థమైంది కదా. ఫుల్ గా ఉన్నప్పుడు ఇన్సర్షన్ చేసినాం అనుకోండి ఓవర్ఫ్లో అయిపోతుంది. ఎంటీగా ఉంది, ఆల్రెడీ ఎంటీగా ఉంది, ఏ ఐటమ్స్ లేవు, ఏ ఐటమ్స్ లేకోకుండా స్టాక్ ఎంటీగా ఉండేటప్పుడు మళ్ళీ మనం ఐటమ్స్ ని డిలీట్ చేయాలని ట్రై చేసినాం అనుకోండి, దాన్ని తీసుకోవాలి ఏంటి, స్టాక్ అండర్ ఫ్లో. ఓకేనా? సో ఓవర్ ఫ్లో అంటే ఏంటి, అండర్ ఫ్లో అంటే ఏంటి అనేది అర్థమైంది కదా. సో ఇప్పుడు చూడండి, ఇది పుష్ పాప గురించి. ఇక్కడ చూడండి, పైన చూడండి, ఫస్ట్ స్టాక్ లో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి, 1 మాత్రమే ఉంది. మళ్ళీ ఏం చేసాం, 2ని ప్లేస్ చేసాం, మళ్ళీ ఏం చేసాం, 3ని ప్లేస్ చేసాం, మళ్ళీ ఏం చేసాం, 4ని ప్లేస్ చేసాం, మళ్ళీ ఏం చేసాం, 6ని ప్లేస్ చేస్తున్నాం. సో పుష్ అంటే ఏంటి, ఇన్సర్టింగ్ అన్ ఐటమ్ అని. పాప్ అంటే ఏంటి, ఒక ఐటమ్ ని తీసేయడం. ఓకేనా? ఫస్ట్ 6ని తీసేసాం, తర్వాత 5ని తీసేసాం, మళ్ళీ 4ని తీసేసాం, మళ్ళీ 3ని తీసేసాం, మళ్ళీ 2ని తీసేసాం. 2ని తీసేస్తే జస్ట్ 1 ఉంటుంది. 6ని తీసేసినాం అనుకో, టాప్ పొజిషన్ లో ఏముంటుంది, 5 ఉంటుంది. 5ని తీసేస్తే ఏమవుతుంది, 4 ఉంటుంది. 4 తీసేస్తే టాప్ పొజిషన్ లో ఏముంటుంది, 3 ఉంటుంది. 3ని కూడా తీసేస్తే టాప్ పొజిషన్ లో ఏముంటుంది, 2 ఉంటుంది. 2ని కూడా తీసేస్తే టాప్ పొజిషన్ లో ఏముంటుంది, 1 ఉంటుంది. ఓకేనా? సో ఇది ప్రాసెస్ ఆఫ్ ఇన్సర్షన్. ఇది ఏంటి, పుష్ పాపు. ఓకే? సో ఇక్కడ ఒక చిన్న స్లైడ్ ఉంది, అండర్ ఫ్లోకు ఓవర్ ఫ్లోకు. చూడండి, అండర్ ఫ్లో అంటే ఏంటి, ఓవర్ ఫ్లో అంటే ఏంటి. అండర్ ఫ్లో ఈజ్ అన్ ఎర్రర్ విచ్ అకర్స్ యూ ట్రై టు పాప్ ఫ్రమ్ ఎంటీ స్టాక్ అంటున్నాడు. యూ ట్రై టు పాప్ ఫ్రమ్ అన్ ఎంటీ స్టాక్. స్టాక్ లో ఏమన్నా ఉన్నాయా, స్టాక్ లో ఏమన్నా ఉన్నాయా, ఏమీ లేవు. ఏమీ లేని దాని మీద డిలీషన్ చేస్తే ఏమవుతుంది, స్టాక్ అండర్ ఫ్లో అంటారు. స్టాక్ అండర్ ఫ్లో అంటే ఏంటి, స్టాక్ ఈజ్ ఎంటీ, వీఆర్ ట్రై టు పాప్ అన్ ఎలిమెంట్ ఫ్రమ్ ద ఎంటీ స్టాక్. పాప్ అంటే ఏంటి, డిలీటింగ్ అన్ ఎలిమెంట్ ఫ్రమ్ ద ఎంటీ స్టాక్. ఎంటీ స్టాక్ మీద ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తే, డిలీషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే దాన్ని స్టాక్ అండర్ ఫ్లో అంటారు. ఓవర్ ఫ్లో అంటే ఏంటి, స్టాక్ ఫుల్ గా ఉంది, ఫుల్ గా ఉన్న స్టాక్ లోకి మనం ఐటమ్స్ ని ఇన్సర్ట్ చేస్తే దాన్ని ఏమంటారు, స్టాక్ ఓవర్ ఫ్లో అంటారు. ఓకేనా? సో ఆల్ ఆఫ్ యూ అండర్స్టాండ్ దట్. స్టాక్ అంటే అర్థమైందా, స్టాక్ ఇస్ ఏ కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్. ఓకేనా? స్టాక్ ఇస్ ఏ స్టోరేజ్. పుష్ ఆపరేషన్స్, పాప్ ఆపరేషన్, డిస్ప్లే అంటే ఏంటి, ప్రింటింగ్ ద ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ స్టాక్ ఈస్ కాల్డ్ ఎస్ ఏ డిస్ప్లే. అండర్ ఫ్లో అంటే ఏంటి, ఓవర్ ఫ్లో అంటే ఏంటి, ఇనిషియల్ వాల్యూ. వాట్ ఈస్ ద ఇనిషియల్ వాల్యూ ఆఫ్ టాప్, ఏమీ లేనప్పుడు, ఎలిమెంట్స్ ఏమీ లేనప్పుడు ఇనిషియల్ వాల్యూ ఎంత ఉంటుంది, టాప్ -1 ఉంటుంది. మనం ఒక ఐటమ్ ని ఇన్సర్ట్ చేస్తే -1 ఏమవుతుంది, 0. ఇంకొక ఐటమ్ చేసినప్పుడు టాప్ ఈక్వల్ టు 1. ఓకేనా? మీకు అర్థమైంది కదా. ఇన్సర్ట్ చేసేటప్పుడు టాప్ ఈజ్ ఇంక్రిమెంటెడ్ బై 1, డిలీట్ చేసేటప్పుడు టాప్ ఈజ్ డిక్రిమెంటెడ్ బై 1 అని. సో ఓకేనా? సో దిస్ ఈస్ ద క్లాస్